ఇనుమేల్ గోపాలకృష్ణ గారు సీనియర్ న్యాయవాది, తెలంగాణ బీజేపీ ఫౌండర్ మెంబర్ కూడా. అండ్ లాస్ట్ ఇయర్ ఇన్ఫాక్ట్ తెలంగాణలో మెడికల్ సీట్ల కుంభకోణం జరిగినప్పుడు అందులో అవకతవకల్ని ఎత్తి చూపి ప్రభుత్వాన్ని గల్లా పెట్టుకుని నిలదీశారు. గల్లా పెట్టుకుని నిలదీశారు గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు, మీరు అక్కడ చేసిన పోరాటం జాతీయ స్థాయిలో నీటి కోసం ఏమన్నా చేయగలరా? మీ వైపు నుంచి ఏమన్నా సొల్యూషన్ ఉందా? అంటే ఇందులో ప్రభుత్వాలు చిత్తశుద్ధి, అంటే అధికారులు, ఈ లీకేజీలు గతంలో కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను. చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు ఎంబీబీఎస్ సీట్స్ లీక్ అయినప్పుడు దాని మూలాలు కలకత్తాలో దొరికినాయి. ఆ ఓనర్ ఎవరో కుండు అని పట్టుకొచ్చి ఇక్కడ జైల్లో 65 రోజులు వేశారు. ఇప్పుడు కూడా ఈ లీకేజ్ మీద చాలా సీరియస్గా సిబిఐ ఎంక్వైరీ చేయటం, వాళ్ళందరినీ పట్టుకున్నారు. సరే, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ బేసిక్గా దీన్ని ఇంకా పకడ్బందీగా రూపొందించాలేమో అని భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర డబ్బులకి లొంగిపోయి ఆశపడి హై లెవెల్ ఉన్న అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వటం అనేది చాలా ఆశ్చర్యకరం. అటువంటివన్నీ ఉండాలంటే గతంలో కొందరు చెప్పినట్టు, ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు, లేకపోతే ఈవెన్ నా ఒపీనియన్ 3, 4 పేపర్లు తయారు చేయాలి. లాస్ట్ మినిట్ దాకా ఏ పేపర్ బయటకు వస్తుంది అనేది తెలియకుండా ఒక పేపర్ ఇవ్వాలి. జస్ట్ 3 hours 4 hours బిఫోర్ ఇస్తే ఇట్లాంటివన్నీ ఈ లీకేజీలు ఆపచ్చేమో అని నేను భావిస్తా ఉన్నాను. అది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తెలియదు నాకు. బట్ స్టిల్ ఏంటంటే ఇటువంటివి ఆపకపోతే, ఇప్పుడు మొన్న ఏమైందండి పాపం 25 లక్షల మంది విద్యార్థులు రాశారు ఎగ్జామ్. వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టు ఏమన్నది? లేదు లేదు లేదు, ఆ 1563 మంది ఎవరో వాళ్ళకు మాత్రమే ఈ పేపర్లు లీకేజ్ బెనిఫిట్ దొరికింది, వాళ్ళకి రీఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి అని చెప్పారు. సరే, అదేదో మార్కులు ఇచ్చారు, అయిపోయింది. బట్ ఇక్కడ ఇన్ని లక్షల మంది ఆందోళన చెందే విషయంని ఇంకా ఫుల్ ప్రూఫ్గా, ఇంకా పకడ్బందీగా ఎందుకు వ్యవస్థలు చేయలేకపోతున్నాయనేది మనము ఆలోచించాలా. ఆ దిశగా ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వం అన్నా. అయితే మనం 4 రోజుల నుంచి చూస్తున్నాం, నీట్ మీద పార్లమెంట్లో చర్చలు జరగాలని, లేకపోతే ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. అందులో తప్పు లేదు, విద్యార్థుల ఆందోళన చేయడంలో తప్పు లేదు. కానీ పొలిటికల్ లీడర్స్, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మోడీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే చేస్తున్నట్టుగా కనపడతా ఉంది నాకైతే. ఆయన ఏం చేస్తాడు మోడీ? కింద ఉన్న అధికారులు ఈ ఎంసెట్, ఈ నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఒక వ్యవస్థ వాళ్ళని కదా, అందులో ట్రాన్స్ఫర్ చేశారు, చాలా మందిని అరెస్ట్ చేశారు, కొందరిని. ఇంకా ఫుల్ ప్రూఫ్గా ఉండాలా. అయితే దీనికి ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కాదని ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ వేరే నిర్ణయం తీసుకోలేదు కదా. ఆల్రెడీ సుప్రీంకోర్టు సెట్ రీఎగ్జామ్ కండక్ట్ చేయండి, ఆ 1500 మంది 1200 మందికో చేయండి అని చెప్పారు. కాబట్టి నేను అట్లీస్ట్ రాబోయే కాలంలో ఇంకా ఫుల్ ప్రూఫ్గా ఉండి, నేను అన్నట్టు ఇప్పుడు 4 పేపర్లు ఎన్నో రెడీ చేసి సెట్ చేసి లాస్ట్ మినిట్లో ఒక పేపర్ కనుక ఇస్తే ఈ లీకేజ్ ఆగుతుందేమోనని నేను భావిస్తున్నాను. ఇంకా కూడా ఫుల్ ప్రూఫ్గా ఉండాలి. అందులో ఎవరైనా రిటైర్డ్ హైకోర్టు జడ్జి లాంటి వాళ్ళని, ఆనెస్ట్ ఆఫీసర్స్. సజెషన్ వస్తుంది, 4 పేపర్లు కాదు, దగ్గర ఒక 20 సెట్స్ రెడీ చేసి వస్తే గనక కొనేవాడికి కూడా శక్తి సన్నగిలి దండం పెట్టి వెనక్కి వెళ్ళిపోతాడు. అలా కూడా దీన్ని అరెస్ట్ చేయొచ్చు, అంటే అరెస్ట్ చేయొచ్చు ఇన్ ది సెన్స్ ఈ లీకేజ్ ని మనం కట్టైల్ చేయొచ్చు అని. ఎందుకంటే 20 పేపర్లు, ఒక్కో పేపర్ 30 లక్షలు అంటే కొంచెం వాళ్ళు చౌకగా ఇచ్చినట్టే. 30 లక్షలు ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని 2-3 కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఒక పేపర్కి వాళ్ళు 5 కోట్లు పే చేయగలరు. సో వాళ్ళు అందరూ చేయలేరు కదా పాపం. 30 లక్షల కేటగిరీ వాళ్ళందరూ వెంబడే డ్రాప్ అయిపోతారు. ఇలాంటి 20 సెట్లు ఉన్నాయి, 20 సెట్లు ఏం కొంటాం? అది కాదు, 20 సెట్లు తయారు చేసినది అనే మాట కూడా బయటికి వెళ్ళిపోవాలా. అరే లేదు 20 పేపర్లు సెట్ చేస్తున్నారు అని చెప్తే ఆ కార్పొరేట్ కాలేజ్ విధవులు ఉన్నారు కదా, ఈ నారాయణ చైతన్య విధవులంతా, వీళ్ళు 5 కోట్లు కాదు 20 కోట్లు ఇచ్చి కూడా కొనగలుగుతారు. అటువంటి వాళ్ళకి ముక్కుతాడు వేసినట్టు అవుతుంది. ముందుగా అసలు ఈ కార్పొరేట్ స్కూల్ వ్యవస్థ మార్చాలండి. వాళ్ళు కదా ఈ వ్యవస్థనంతా. ఏందండి, ఒక్కొక్క స్కూల్లో, ఒక్కొక్క యూనివర్సిటీలో 10,000 మంది ఉండరు, ఈ స్కూల్స్ లో 10,000 మంది ఉంటారు స్టూడెంట్స్. ఒక యూనివర్సిటీలో ఉన్నంత స్ట్రెంగ్త్ ఈ స్కూల్స్ లో ఉంటున్నారు, ఈ నారాయణ చైతన్యలో.
సో వాళ్ళ వల్ల కదా ఈ వ్యవస్థ అంతా పాడైపోతుంది. వీళ్ళు ఇంకా ఇక్కడ కాదని తగుదనమ్మా అని యూపీలో అదేంటి ఢిల్లీలో కలకత్తాలో బీహార్లో బ్రాంచీలు పెట్టి అక్కడ కూడా దోపిడీ మొదలుపెట్టి ఈ కరప్షన్ విద్యార్థులకి అక్కడ కూడా నేర్పుతున్నారు కరప్షన్ అనేది. ఇది కదా ముందు కంట్రోల్ చేయాలి, అది నా ఉద్దేశం.